వేమిరెడ్డి ప్రభాకర్ గారి సహకారంతో మండలంలోని 2770 ఎకరాల ఇఫ్కో కిసాన్ సెజ్ లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి కల్పించే దిశగా కూడా మనము ముందుకెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. ఈ గడిచిన సంవత్సర కాలంలో కొడవలూరు మండలం వ్యాప్తంగా మినీ గోకులం కార్యక్రమంలో కూడా 51 పశువుల కొట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు అభివృద్ధే ఊసలేని ఈ మండలంలో అన్ని వనరులు ఉన్నాయి, అందరు నాయకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఎక్కడ ఏ పని చేయడానికి కానీ ఏ గ్రామం కానీ సక్రమంగా తీసుకెళ్లలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎలక్షన్ టైంలో ఎక్కడికి వెళ్ళినా 60 అడుగుల లోతులు గ్రావెల్ గుంటలు కనిపించాయే గాని ఒక అభివృద్ధి కార్యక్రమం కనపడలేదు. ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ కూడా మన నాయకులకి నేను వాళ్ళకి దిశానిషేధ ఒకటే నేను చెప్పింది, ఎక్కడ మట్టి ఎత్తకూడదు, గ్రావెల్ ఎత్తకూడదు, ఇసుక ఎత్తకూడదు. నాయకులందరూ కలిసికట్టుగా ఉండాలి. అదే విధంగా మీరు నాయకులు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ ఆ సర్పంచులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, కానీ ఈ 5 ఏళ్లలో మీరు ఏమీ చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి పెన్షన్లు 4000 ఇస్తున్నాం. అదే విధంగా మనం చెప్పినట్టు మహిళలకి అది పెంచి ఇస్తున్నాం, 3000 6000 చేశాం. అదేవిధంగా రాబోయే రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారంలోకి రాగానే మంది ముఖ్యంగా నాన్ డెల్టా ఏరియా కాబట్టి మనము ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది మనకి చాలా మంచి ఉపయోగం. అదేవిధంగా ఈ మాత్రం రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు స్పౌస్ పెన్షన్ రేపే ఇస్తున్నాం. 450 మందికి మన కొడవలూరు మండలంలో నుంచి 75 మంది కొత్త పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు మంజూరు అవ్వడం జరిగినాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి 3 విడతలుగా 20,000 ఇవ్వబోతున్నారు. మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో మనం చెప్పినట్టు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు కూడా రాబోతుంది. సో కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా మనల్ని గెలిపించిన వాళ్ళకి ఏం కావాలో దాన్ని అందించడంలో నాయకులు ముందుండాలని చెప్పి ఇప్పుడు ఎలక్ట్ అయిన ఈ గ్రామ నాయకులకి మండల నాయకులకి అందరికి కూడా చెప్తున్నాను. నేను నాయకులకి అధికారులకి మధ్య మీరు ఈ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఊర్లలో ఇల్లు లేకపోతే ఎన్రోల్ చేయించండి, పెన్షన్ లేకపోతే ఎన్రోల్ చేయించండి. అదే విధంగా వాళ్ళకి సచివాలయం దగ్గరికి తీసుకెళ్లి సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పించండి. వాళ్ళకి కొంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఏ పథకాలు మనకి గవర్నమెంట్ ఇస్తుందో ఆ అవేర్నెస్ ప్రోగ్రాము సచివాలయాల దగ్గర కండక్ట్ చేయాలని అధికారులందరినీ నేను కోరుకున్నాను. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా సోలార్ ఎలక్ట్రికల్ పవర్ తీసుకొస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి అంతా పైన పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టిస్తారు. వాళ్ళకి అగ్గిపోయే కరెంటు కాకుండా మిగిలిన కరెంటు దానికి 2 రూపాయల లెక్కన వాళ్ళకి అకౌంట్ లో పడుతుంది. యూనిట్ 2 రూపాయల లెక్కన మిగిలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలకి ఏదైతే మేలు చేయగలరో అదంతా చేయాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని, మండల నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఏది చెడు చేయబాకండి. ప్రజలకి అందరూ కలిసి అధికారులు నాయకులు అందరూ కలిసి మంచి చేయండి. వాళ్ళకి తెలియని ఏమైనా ఉంటే మీరు చెప్పి మరీ మంచి చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఏ గ్రామంలో సచివాలయం ఉందో ఆ గ్రామంలో సచివాలయ సిబ్బంది అందరినీ ముఖ్యంగా నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో కోరుతున్నాను. ప్రతి మనిషి
ప్రభుత్వం ఏదైతే తెలిసిన ఒక అడ్మినిస్ట్రేటివ్ క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రి కింద మనమందరము పనిచేస్తున్నాం. దీనికి నిజంగా మనమంతా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒకటే ఆయన చెప్పేది ఒకటే, నేను కూడా ఒకటే చెప్తాను, నాయకులు అంటే ప్రజలకి సేవ చేసే వాళ్ళే నాయకులు. ప్రజలు ఏదైతే వాళ్ళకి లేదో అది మనం అందించగలగాలి. లేదా వాళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఏమేమి పథకాలు వస్తాయో సచివాలయం ద్వారా లోకల్ నాయకుల ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకు అందేటట్టు చూడాలి. అంతేగాని ఇప్పుడు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మనం అందిస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం. ఈ సంవత్సరం రోజుల నుంచి మనం అదే చెప్తున్నాం, అలాగే చేస్తున్నాం. ఏ నాయకుడైనా అవతల నాయకుడు మాట్లాడేటప్పుడు అలాంటి అవినీతి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపిమనం. అంతేగాని ఏ నాయకుల్ని, పార్టీలలో ఉన్న ఏ నాయకుడిని, ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేసేవాడు నాయకుడే. ఏ నాయకుడిని పర్సనల్గా అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసింది మీరు చెప్పండి, మేము చేసింది మేము చెప్తున్నాం. మీరు చేయలేదు అనే దానికి లేదు మేము చేసాం ఇదిగో అని చెప్పి చూపించండి. మీరు